సహోదరి సహోదరులారా, ఈరోజు అంశముగా దేవునికి మొర్రపెట్టుడు అనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితంలో దేవునికి మొర్రపెట్టే విధానమును, మన జీవితంలో కలుగుతున్న శోధనలన్నిటినీ ఏ విధముగా మొర్రపెట్టుచున్నామని, మన జీవితంలో కలిగే వ్యతిరేకత దేవునికి మొర్రపెట్టే విధానముగా, లేక మన జీవితంలో శోధన వెంట శోధన కలుగుచున్నప్పుడు దేవునికి మొర్రపెట్టే విధానముగా, లేక నా జీవితంలో ఎన్నో ఆటంకములు చూస్తున్నామని, లేక నా జీవితంలో ఎందరో శోధన ఉన్నదని, నా జీవితంలో శత్రుత్వం ఎక్కువగా ఉన్నదని, లేక ఆటంకముల చేత నా జీవితం నింపబడి ఉన్నదని ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు జీవితంలో ఆటంకం కలిగినప్పుడు దేవునికి మొర్రపెట్టే విధానముగా, లేక నా జీవితంలో విరోధం ఉన్నదని దేవునికి మొర్రపెట్టే విధానముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని దేవునికి అంకితముగా మారినప్పుడు, లేక జీవితంలో శోధనే నాకు ఉన్నదని, నా జీవితమంతా శోధనకరమేనా అని నా జీవితంలో ఎన్నో ఆలోచనలు కలుగుచున్నప్పుడు, నా జీవితంలో నా కుటుంబం అంతా శోధనని నేను పలుకుచున్నప్పుడు, ఏ విధముగా నా జీవితాన్ని పరిపూర్ణముగా మరలా దేవుని దగ్గర ఉంచుటకు, నా జీవితంలో కలిగే ఆటంకములన్నిటినీ, లేక నా జీవితంలో కలుగుతున్న శోధనలన్నిటినీ ఏ విధముగా నా జీవితాన్ని పరిపూర్ణముగా నెమ్మది జీవితం కలుగుటకు దేవుని చెంత మొర్రపెట్టే విధానముగా ఈరోజు అంశాన్ని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే రక్షించే దేవుడుగా మనకున్నప్పుడు ఏ విధముగా మొర్రపెట్టుచున్నామని, నా జీవితంలో ఏ విధముగా శోధన కలుగుతున్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. రక్షించు వస్తములు నాకుండగా, కాపాడు దేవుడు నా తోడుండా, అలమీద అలవచ్చి నన్ను ముంచినా, హల్లెలూయా అని పాడి జయముందేదా. సహోదరి సహోదరులారా, ఆటంకాలు కలుగుచున్నప్పుడు ఏ విధముగా దేవుని చెంతకు మనం ప్రార్థించుటకు వచ్చి ఉన్నామని, లేక శోధన కలుగుతున్నప్పుడు ఏ విధముగా దేవుని చెంతకు వచ్చి ప్రార్థన జీవితం కలిగి ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొనుటకు, నా జీవితంలో ఎందరో ఏలన చేసే జీవితముగా ఉన్నదని, లేక నా జీవితంలో ఎందరో పాడి చేసే జీవితముగా శత్రుత్వం నా జీవితం వైపు చూస్తూ ఉన్నదని, లేక ఆటంకములే నన్ను బలహీనం చేస్తున్నాయని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు ఉన్నాడని, జీవితంలో ఆటంకములు కలిగినప్పుడల్లా దేవుడే మనల్ని రక్షించుటకున్నాడని, లేక జీవితంలో శోధన కలిగినప్పుడల్లా మరలా నేను ప్రార్థించి దేవునికి మొదలుపెట్టి నేను జీవించగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఎందుకు ఆటంకములు కలుగుతున్నాయని, శోధన కలుగుతూ ఉన్నదని, నా జీవితం అంతా వ్యర్థమైన జీవితమని, నా జీవితం శోక్యముగా మారి కన్నీటిగా ఉన్నదని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు మనతో ఉన్నప్పుడు ప్రార్థించే బిడ్డలుగా, లేక దేవుని వైపు చూచి ఏ విధముగా మొర్రపెట్టి జీవితముగా ఉన్నామని, దేవుని వైపు చూచి ఏ విధముగా మనం నడుస్తున్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధముగా దేవుని చెంత నేను ఉండి ప్రార్థిస్తున్నానని, దేవుని చెంత నేను ఉండి మరల జీవించగలనని
ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశముగా దేవునికి మొర్రపెట్టే విధానమును అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కలిగే శోధనను బట్టి మనం మొర్రపెట్టే విధానం, జీవితంలో కలిగే ఆటంకములను బట్టి మొర్రపెట్టే విధానం, జీవితంలో శత్రుత్వం ఉన్నదని దేవునికి దగ్గరగా మొర్రపెట్టి ప్రార్థించే విధానముగా అంశముగా చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అదే రీతిగా నా జీవితంలో దేవునికి ఏ విధముగా వ్యతిరేకమైన జీవితం దేవునికి విరోధముగా మారి ఉన్నప్పుడు, లేక నా జీవితంలో దేవునికి వ్యతిరేకత కలిగి పాపం అనే జీవితం నేను ఎంచుకున్నప్పుడు, లేక నా జీవితం దేవునికి విరోధముగా మారి నా జీవితం అంతా పాపముగా లేక శోధనకరమైన జీవితంలో నేను నడుస్తున్నప్పుడు ఆ దినమంతా ఏ విధముగా ఉండునని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఆ దినమంతా యావేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఏ విధముగా దినమంతా మనం చూచుచుండగా పరిపూర్ణముగా అది భయంకరమైన దినమని మనం చూస్తున్నాం. దేవునికి విరోధముగా నడిచినప్పుడు పాపమనే జీవితం ఎంచుకొని జీవించే విధానముగా, పాపమనే నా జీవితం చేత నింపబడి లోకమే పాపముగా నేను ఎంచుకొని నా జీవితం విరోధముగా నడుచుకున్నప్పుడు అది భయంకరమైన దినముగా మారునని, జీవితమంతా భయంకరమైన స్థితిలో జీవించగలమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవునిలో ఉండుటకు ఏ విధముగా మనం ఉన్నామని, పరిపూర్ణముగా దేవుని చెంత ఉండే బిడ్డలుగా ఉండే ఈ దినముగా మనం చూస్తున్నాం. నా బ్రతుకున ప్రభు నాకు తోడుండగా వాడిన నా వృద్ధి జీవముందే, నేనే ఆ ప్రభువుతో జీవింపగా ఎవరిని చూచియు భయముందను. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా బలపరుచుకోవాలని, జీవితాన్ని ఏ విధముగా నేను నడుచుకోవాలని ఈరోజు అంశమే దేవునికి మొర్రపెట్టే విధానం, లేక దేవునికి ప్రార్థన జీవితముగా మారే విధానముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవునికి విరోధముగా మనం జీవించినప్పుడు పాపం అనే జీవితంలో నేను నిలబడి నడిచే విధానమును, లేక జీవితమంతా ఇష్టానుసారమైన జీవితం నేను పొందుకొని అదే జీవితంలో నడుస్తున్నప్పుడు ఆ దినమంతయు ఆ దినము నాశనకరమని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అది భయంకరమైన దినముగా మారునని, భయం చేత నింపబడునని, ఆ భయమే నన్ను ఏ విధముగా శోధనకు గురి చేస్తూ ఉందని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని నాలో ఉండిన భయం నేను దేవునికి విరోధముగా నడిచినప్పుడు, నాలో ఉండిన నాశనకరమైన దినం నేను దేవునికి వ్యతిరేకతగా నడిచిన దినముగా, నాలో ఉండిన పాపమే దేవునికి దూరముగా నేను నిలబడి పాపానికి దాసుడుగా మారిపోయి ఉన్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అది భయంకరమైన దినముగా మారునని, ఆ దినములో నేను శోధన చేత నింపబడి ఆ దినములో నెమ్మదిని కోల్పోయే దినముగా, ఆ దినమంతయు నాలో ఏ విధముగా నెమ్మది లేని దినం చేత నా కుటుంబం కూడా మారిపోనని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఎంచుకున్నప్పుడు ఏ విధముగా నేను దేవుని చెంత ప్రార్థించే బిడ్డలుగా, ఏ విధముగా దేవుని చెంత మొర్రపెట్టుటకు నాలో ఉండిన అన్నిటినీ లోకమనే పాపం, లోకమనే శోధనకు గురి కాకుండా దేవుని చెంత మొర్రపెట్టే విధానం, దేవుని చెంత ప్రార్థించే విధానమే ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా,
రక్షించు వస్తములు నాకుండగా కాపాడు దేవుడు నా తోడుండా. అలమీద అలవచ్చి నన్ను ముంచినా హల్లెలూయా అని పాడి జయముందేదా. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు, జీవితాన్ని పరిపూర్ణముగా మార్చుకొనుటకు ఈరోజు అంశమే దేవుని చెంత ఉండి దేవుని దగ్గర మొర్రపెట్టే విధానం, ప్రార్థించే విధానం ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. దేవుని చెంత ఉండినప్పుడు ప్రార్థన జీవితం అని, దేవుని చెంత ఉండినప్పుడు పరిపూర్ణమైన నాలో ఉండిన వ్యతిరేకత నుండి పరిపూర్ణత నేను పొందుకొని దేవుని చెంత ప్రార్థించే వ్యక్తులముగా, మొరపెట్టే వ్యక్తులముగా ఉంటామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం.